అమ్మా సౌందర్య, ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నానమ్మా. మీరందరూ ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నావమ్మా. హలో. అవును అమ్మా. హలో హలో సౌందర్య. హలో. ఏమ్మా వెళ్ళిన దగ్గర నుంచి అలాగే ఉండిపోయావు? అది కాదమ్మా, అయ్యగారికి ట్రీట్మెంట్ ఇవ్వటంతోనే బిజీగా ఉండిపోయాను. ఇప్పుడు కొంచెం పర్వాలేదమ్మా, ఆయన లేచి కూర్చుంటున్నారు. ఎలాగోనమ్మా, ఆయన పడిన కష్టానికి ఇప్పుడే ఫలితం లభిస్తోంది. కానీ ఇవన్నీ చూడ్డానికి మీ నాన్న లేడు కదమ్మా. సరే అవన్నీ వదిలేయమ్మా. చెల్లెలు వాళ్ళు ఏం చేస్తున్నారు? గౌరీ, గౌరీ. ఏంటమ్మా? అక్క ఫోన్ చేసింది. గౌరీ ఏది? వెనక ఆడుకుంటోంది. పిలుచుకురానా? నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. అలాగే అమ్మా. అక్క ఎలా ఉన్నావు? బాగానే ఉన్నానరా. నువ్వు బాగా చదువుకుంటున్నావుగా? చదువుకుంటున్నానక్క. అమ్మకి సాయం చేస్తూ ఉండు. అక్క నువ్వేం దిగులు పడకు. నేను బాగా చదువుకొని మంచి ఉద్యోగానికి వెళ్ళి నిన్ను అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను. సరే అక్క, గౌరీ వచ్చింది, తనకిస్తాను. అక్క. ఏరే బంగారం, స్కూల్కి కరెక్ట్ గా వెళ్తున్నావా? అమ్మని ఇబ్బంది పెట్టకూడదు, సరేనా? పోక్క. నేను రోజు నిద్రపోయే ముందు నీతో మాట్లాడతానని అమ్మని అడుగుతుంటే అమ్మ నన్ను తిడుతోంది. కౌసల్య అక్క, ఐశ్వర్య అక్క కూడా నన్ను బాగా తిడుతున్నారక్క. సరేలేరా, అమ్మతోనూ అక్కతోనూ నిన్నేం అనొద్దని చెప్తానులే. ఇలా చూడు, వయసులో పెద్దవాళ్ళని దెయ్యం అది ఇది అని అనకూడదు, సరేనా? ఇంకా కొంచెం రోజులే, అక్కయ్య అక్కడికి వచ్చేస్తాను. నువ్వు ఎవరితో గొడవ పడకుండా బుద్ధిగా ఉండాలి. ఫోన్ అమ్మకివ్వు. అమ్మా, ఆరోగ్యం చూసుకో. ఎందుకో తెలియదమ్మా, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి నా మనసు ఎందుకో ఏదో కీడుని శంకిస్తోంది. ఏమవుతుందో తెలియడం లేదు. రాత్రి పడుకుంటే నిద్ర పట్టడం లేదమ్మా. ఒకవేళ నిద్ర పట్టినా సడన్ గా మెలుగు వస్తుందమ్మా. సరేలేమ్మా, నువ్వేం దిగులు పడకు, అంతా నేను చూసుకుంటాను. నువ్వు భయపడే విధంగా ఇక్కడేమీ. ఆరోగ్యం జాగ్రత్తమ్మా. సరే అమ్మా, నేను మళ్ళీ చేస్తాను. అమ్మా. ఎక్కడే కదా పెట్టాను? నువ్వు నిజంగా సూపర్ 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 సూపర్. జాగ్రత్త 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 జాగ్రత్తగా రా. జాగ్రత్త 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 జాగ్రత్తగా తీసుకురా, కింద పడిపోతుంది. జాగ్రత్త. డబ్బులోకే వారం వారం మా మావిని చూడడానికి వస్తున్నానో లేదో గాని ముత్తు కోసం, కావేరి కోసం, వీటి కోసం వస్తున్నాను. ఐ లవ్ యూ ముత్తు. రారా, కూర్చో 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 కూర్చో. ఏ ముత్తు, వచ్చే దారిలో ఆ స్వామీజీ దగ్గర ఏదో అడిగేవే, ఏంటది? అదేం లేదు బాబు, ఇన్నేళ్ళైనా నా పెళ్ళం కడుపు పండనే లేదు బాబు. ఓరి దుర్మార్గుడా, పళ్ళు పండించే తోటమాలి పెళ్ళం కడుపున పంట పండలేదా? అవును బాబు, స్వామీజీని అడగడం మానేసి సౌందర్యమ్మని అడుగుదామని అనుకుంటున్నాను. ఆ సంగతి వదిలే. నువ్వు స్వామీజీని అడగక్కర్లేదు, సౌందర్యాన్ని అడగక్కర్లేదు. నేను చెప్తాను, ఆ విధంగా చెయ్యి.
నేల మీద మట్టి పోసింది? వాడు కూడా బాగా మందు కొట్టుంటాడు రా. మొత్తం సరే జాగ్రత్త. బాబు, స్టడీ. రే మొత్తం నా షర్ట్ నీకు బాగా గుండ్రా. బాస్. నేను చెప్పినట్టు చెయ్యి. సరే సరే, వెళ్ళు వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు. అందమైన క్లిప్పింగ్స్. నువ్వు నాకు దొరికిన బంగారానివే. ఈవేళ నా బంగారం దగ్గర మెరిసిపోతుంది. ఓకే, ఏంటి సరిగ్గా కంఫర్ట్ అవ్వలేదు. నా బంగారానివే నువ్వు. నీ మొగుండే కదా, కోపడుకో. రావద్దని చెప్పాను కదా. రమ్మంటుంటే రావే. అయ్యో,